మీకు తెలుసా మన ఇండియన్ రైల్వేలకు సంబంధించి మన భారతదేశంలో రైల్వే నెట్వర్క్ 4వ స్థానం కలిగి ఉన్నటువంటిది. 132,130 కిలోమీటర్ల ట్రాక్ ఉన్నది. ఇంకా చెప్పాలంటే 19,000 ప్యాసింజరు గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. ఇంతేకాకుండా మన ఇండియన్ రైల్వేకి పెద్ద హిస్టరీయే ఉంది. ఇంత హిస్టరీ కలిగి ఇన్ని కిలోమీటర్లటువంటి వ్యవస్థ కలిగిన భారతీయ రైల్వే సాధారణ ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నది. ఏ రకంగా ఇబ్బందికరంగా ఉన్నది అనేది మనము చూసుకున్నట్టుంటే, పలు ట్రైన్లు ఎక్కడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ట్రైన్లకు ఒకటే బోగి ఉంటుంది, అది వెనకకో ముందటికో ఉంటుంది, ముందుగా అనౌన్స్ చెయ్యరు. లేదా ముందు ఒకటి వెనక ఒకటి ఉంటుంది, అందులో సగము ఆర్ఎంఎస్ కేటాయిస్తారు. ఆ విధంగా ప్రజలకు ఇబ్బందిగా ఉంది. ఎంత ఇబ్బందిగా ఉందంటే డోర్ల కాడ అవి హ్యాండిల్స్ పట్టుకొని వేలాడుతున్న పరిస్థితి ఉన్నది. మహిళలు సైతం రైల్లోకి సీట్లు దొరకవేమనే ఆదుర్దాతో కిటికీలోంచి దూరి ఎక్కేటువంటి వాతావరణం అక్కడ ఉన్నది. అంతటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరొక దిక్కు మనకు మీడియాలో బాగా ప్రచారం సాగుతున్నటువంటిది ఉన్నటువంటిది మన పాలకులు చెబుతున్నటువంటివి బుల్లెట్ ట్రైను, వందే భారత్ ఎక్స్ప్రెస్లు, ఇంకెవేవో చెప్పడం జరుగుతుంది. ఈ బుల్లెట్ ట్రైను సాధారణ ప్రజలు వాడుకుంటారా? మామూలు భారతీయులు వాడుకోగలరా? వందే భారత్ ఎక్స్ప్రెస్కి సంబంధించి కూడా సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్ళే ట్రైను 80% ఖాళీగా వెళ్తుందనేది పత్రికల ద్వారా వస్తున్న సమాచారం. మరి మందే లేనప్పుడు అలాంటి చోట ఇలాంటి వెయ్యడం ఎందుకు? పేరు గొప్ప ఊరి దిబ్బలాగుంట చూసేవాడికి అది అవసరమా? ముందే డబ్బులు లేవు అనే పేరుతో ఉన్న ట్రైన్లను రద్దు చేస్తున్నారు. కరోనా కాలంలో రైళ్లను రద్దు చేశారు. వృద్ధులకు రాయితీలను తగ్గించారు. అనేక సౌకర్యాలని తగ్గించేశారు. పైగా రైల్వేలో పలు విభాగాలను ప్రైవేటుకు అప్పచెప్పడం జరిగింది. ఒక దిక్కు ప్రైవేటు వాళ్లకు అమ్మేస్తూ, మరొక దిక్కు ప్రయాణికులకు సౌకర్యం కల్పించకుండా ఉన్నత వర్గాల కొరకు మాత్రమే ఈ బుల్లెట్ ట్రైన్లు, వందే భారత్లు ఇలాంటివి ఏర్పాటు చేయడం అనేది అమానుషమా కాదా? ఆలోచించండి. అంత దారుణమైన పరిస్థితి ఎందుకు? ప్రజలంటే అంత చులకన ఎందుకు రైల్వే అధికారులకు కానీ పాలక వర్గాలకు కానీ? ఎంతకాలం ఓపిక పడతారు? ఎప్పుడో ఒకసారి దీని యొక్క మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎవరైనా మూల్యం చెల్లించాల్సిందే, అది తప్పదు. శ్రీలంకలో బౌద్ధులు మెజార్టీగా ఉన్నారని ఇష్టం వచ్చినట్టు చేస్తే చివరికి పాలకులు దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా పలు చోట్ల మత ఛాందసవాదులు ఎక్కడైతున్నారో అక్కడ కూడా వాటిని వదిలేసుకొని వెనుకకు తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. నేపాల్లో హిందూ మతమే అధికారంలో ఉండేది, దాన్ని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజల పట్ల కొంచెం దయ చూపండి. మామూలు ప్రజలు అందరూ ఎక్కేటువంటి దృష్టి కూడా చూడండి. ప్రభుత్వం అంటే ప్రజల కొరకున్నది, ఏదో కొన్ని వర్గాలకు ఉన్నట్టుగా వ్యవహారం కనబడుతున్నది. అవి ఏవైనా ఉంటే
మార్చుకొని మామూలు ప్రజలకు అనుకూలంగా ఈ రైల్వే వ్యవస్థను తీర్చిదిద్దండి. కనీస వసతులు కష్టంగా ఉన్నది, తాగడానికి మంచినీళ్ళు ఉండవు, అక్కడ ట్యాప్స్ ఉంటాయి కానీ అందులో తిప్పితే నీళ్లు రావు. ఎక్కడెక్కడేమో రిపేర్లు చేస్తుంటారు, నిరంతరం ఏదో పనులు జరుగుతుంటాయి. వాటికంటే ప్రజలకు ఉపయోగపడేట్టుగా రైళ్లను పెంచండి, ఎక్స్ప్రెస్లకు జనరల్ బోగీలను పెంచండి. ఇక జనరల్ బోగీలు పెంచుతాము అనేది సుమారుగా ఒక 5-6 నెలల నుంచి వింటనే వస్తున్నాం. అది ఎప్పుడు పెంచుతారో తెలియదు కానీ ఆ వాత మాత్రం వింటున్నాం. తక్షణమే జనరల్ బోగీలను వెయ్యాలి. ప్రతి ట్రైన్కు కొన్ని బోగీల్ని పెంచాలి. కనీసం ప్రతి ట్రైన్కు ముందొక 3 వెనకొక 3 ఉంటే బాగుంటుంది. లేదా తక్షణం కొన్ని పెంచండి. ఆ విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ రైల్వే వ్యవస్థను తీర్చిదిద్దుతారని ఆశిస్తూ మరిన్ని ఇలాంటి విషయాల కోసము మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా పేరు బచ్చి భూమన్న, నిజామాబాద్, తెలంగాణ.